ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండలో 12వ సర్గ. దశరథుడి దుఃఖం. దారుణమైన మాట విన్నాడు దశరథుడు. గుండె బ్రద్దలైనట్టయింది. మూర్ఛపోయాడు. ఏమిటిది? కల కాదు కదా? గత జన్మలోని అనుభవం ఏదైనా తనుపులో కెదిగిందా? ఏమైనా చిత్తభ్రాంతి కలిగిందా? మనస్సుకి ఏదైనా రోగం వచ్చిందా? ఏం వచ్చింది? నిప్పుల్లో పడినట్టు అయిపోయాడు మహారాజు. తటపటాయించిపోయాడు. ఎదురుగుండా పెద్ద పులిని చూచిన లేడిలా కైకని చూచి గడగడలాడాడు. దుఃఖపడ్డాడు. ఒట్టి నేల మీద చతికిలబడిపోయాడు. మంత్రంతో కట్టేసిన సర్పం మండలంలో మహావిషంతో బుసకొట్టినట్టు పెద్ద పెద్ద నిట్టూర్పులు తీశాడు. వణికిపోయాడు. చీ అంటూ దుఃఖంతో మళ్ళీ మూర్ఛపోయాడు. ఎంతో సేపటికి తెలుసుకున్నాడు. దుఃఖం, కోపం కళ్ళు చింత నిప్పుల్లా మండాయి. నృశంసురాలా ఉరిమాడు. దుష్ట చరిత్ర, కుల వినాశిని రాముడు, నేను ఏం అపరాధం చేశాము నీకు? పాపిష్టురాలా, కన్న తల్లిలో చూసుకుంటున్నాడు నిన్ను రాముడు. అలాంటి రాముడిగా అనర్థం తలపెడుతున్నావు ఎందుకని తెలుసుకోలేకపోయాను. రాజు కూతురువే అనుకున్నాను. నన్ను నాశనం చేసుకోవడానికి విషసర్పం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. జీవలోకం యావత్తు రాముడి సుగుణాలు మెచ్చుకుంటూ ఉంది. ఏ అపరాధం చేశాడని కొడుకుని తగలేసేది? కౌసల్యని, సుమిత్రని, రాజ్యాన్ని, తుదకి నా ప్రాణాన్నైనా వదిలేయగలను. కానీ పితృవత్సలుడైన రాముణ్ణి వదులుకోలేను. నా పెద్ద కొడుకు రాముడు నా కళ్ళ వెలుగు. క్షణం చూడకపోతే నా ప్రాణం నిలువదు. సూర్యుడు లేకుండా లోకం ఉండగలిగితే ఉండవచ్చు. నీళ్లు లేకుండా పైరు బతికితే బతకవచ్చు. రాముడు లేకుండా మాత్రం నా జీవితం ఉండదు. కనుక పాపిష్టురాలా, ఇంత మాత్రం చాలు. ఈ ప్రయత్నం విడిచిపెట్టు. నీ పాదాల మీద తలమోపి మొక్కుతాను. నన్ను దయచూడు. దుర్మార్గురాలా, ఈ పరమ దారుణమైన సంకల్పం ఎలా కలిగింది నీకు? భరతుడంటే నాకు ప్రేముందో లేదో అని జిజ్ఞాసపడి ఇలా అంటున్నావా? అలా అయితే భరతుడికి పట్టం కట్టమని కోరాలి కానీ రాముణ్ణి అడవికి పంపమని కోరకు. రాముడు నా పెద్ద కొడుకు అని, జ్యేష్ఠుడు అని అంటూ వచ్చావు. ఎంతో ప్రేమగా మాట్లాడావు. అవన్నీ నన్ను మెప్పించడానికేనా? అందులో ఒక్కటి నిజం కాదన్నమాట. అంచేత రాముడికి అభిషేకం అని వినడంతోనే కడుపుకు పట్టుకుంది నీకు. అడకత్తెరలో పెట్టి నన్ను వేధిస్తున్నావు. ఒంటి కోపం గదిలో దూరి ఒళ్ళు తెలియకుండా ఉన్నావు. విపరీత బుద్ధి కలిగింది నీకు. సక్రమంగా పోయే ఇక్ష్వాకు కులానికి గొప్ప విపత్తు వచ్చి పడింది. దేవి, ఇంతవరకు నాకు ఇష్టం లేని పని ఎన్నడూ చేసిన పాపాన పోలేదు. నువ్వు కనుక ఇప్పుడు ఇలా అంటున్నావు అంటే నిజంగానే అంటున్నావని నమ్మలేకపోతున్నాను. భరతుడు, రాముడు ఒక్కటే అని ఎన్నుమార్లు అనలేదు నువ్వు? అలాంటి రాముణ్ణి 14 ఏళ్ళు అడవికి పంపమని అనడానికి ఎలా నీకు బుద్ధి పుట్టింది అంటా? రాముడు ధర్మాత్ముడు, కీర్తిమంతుడు, సుకుమారుడు. అలాంటి వాణ్ణి ఇలా దారుణమైన వనవాసం చేయమనడానికి ఎలా నోరు తిరిగింది? నీ ధర్మభీతి ఏమైపోయింది? చూడు, రాముడు అభిరాముడు. ఎప్పుడూ నీ శుశ్రూష చేస్తూనే ఉన్నాడు. ఆ మాటకి వస్తే భరతుడి కంటే రాముడే అధికంగా నీ సేవ చేస్తున్నాడు. రాముడి కంటే భరతుడిలో ఆధిక్యం ఏమిటో కనబడలేదు నాకు. ఇంత
ఇంతగా నీ శుశ్రూష చేస్తూ నువ్వు చెప్పిందల్లా కాదనకుండా నెరవేరుస్తూ ఇంతగా నిన్ను గౌరవించేవాడు రాముడు తప్ప మరొక్కడు ఎవడున్నాడు చెప్పు. ఇన్ని వేల మంది స్త్రీలున్నారు, ఇంతమంది సేవకులున్నారు, ఇంతమందిలోనూ రాముణ్ణి నిందించే వాళ్ళు ఒక్కళ్ళూ లేరు. పురుషోత్తముడు నా రాముడు, కల్లా కపటం లేని పరిశుద్ధమైన మనస్సు మా నాయనది. ఎవరికైనా మేలే చేస్తున్నాడు, అందరినీ సంతోష పెడుతున్నాడు. అందరూ రాముడంటే ప్రాణం పెడతారు. సత్యంతో లోకాలన్నీ జయించాడు, దీనుల్ని దానంతో జయించాడు. శుశ్రూష చేసి గురువుల్ని జయించాడు. ధనస్సు పట్టి యుద్ధంలో వీరుల్ని జయించాడు. సత్యము, దానము, తపస్సు, త్యాగము, స్నేహము, శుచిత్వము, ఆర్జనము, విద్యా, గురుసేవ ఇన్ని రాముడిలో ఉన్నాయి. ఇలాంటి మహాత్ముడు రాముడు దేవత వంటి వాడు, మహారుషి లాంటి తేజస్శాలి. ఇంత ఉత్తముడి విజయంలో ఇలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో నీకు. లోకమంతటికి ప్రియవాది రాముడు, అతడికి అప్రియం మనసులో కూడా అనుకోలేదు. అలాంటి ప్రియ కుమారుడితో అనరాని మాట ఎలా అనేది? క్షమ, దమము, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత, అహింస ఇవన్నీ ఉన్న రాముడే తప్ప మరో గతి లేదు నాకు. కైక, నేను ముసల్లాన్ని అయిపోయాను, కాటికి కాళ్ళు చాచుకు కూర్చున్నాను, దీనావస్థలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, దయ చూడవలసిన స్థితిలో ఉన్నాను, తపస్విలా ఉన్నాను, దయచూడు. సముద్రం సరిహద్దుగా వన్న భూభాగంలోని సంపద యావత్తు నీకు ఇచ్చేస్తాను. రాముడి మీద కోపం వదిలిపెట్టు, చేతులు జోడిస్తున్నాను, నీ పాదాలు పట్టుకుంటాను, రాముణ్ణి రక్షించు, నాకు అసత్య దోషం రాకుండా కాపాడు అన్నాడు. ఏడ్చాడు, మొత్తుకున్నాడు, మూర్ఛపోయాడు, క్రిందికి దొర్లిపోయాడు. ఈ దుఃఖ సముద్రంలోంచి ఉద్ధరించు అంటూ మాటి మాటికి బతిమాలాడు. కాళ్ళా వేలా పడ్డాడు. చలించలేదు కైక, మరింత రుసరుసలాడింది. మహారాజా నిష్ఠూరంగా అందుకుంది. వీరుడివి నువ్వు, వరాలిచ్చావు, తీరా ఇప్పుడు నాలిక కరుచుకుంటున్నావు. అయితే ధార్మికున్నని లోకంలో ఎలా తలెత్తుకు తిరుగుతున్నావు? లోగడ కైకకి 2 వరాలు ఇచ్చావు కదా, ఆమె ఏం కోరింది? నువ్వు ఏమిటి ఇచ్చావు అని రాజఋషులు అడిగితే నువ్వు ఏం చెబుతావు జవాబు? నా మీద ప్రాణం పెట్టి ప్రాణానికి ప్రాణం అడ్డువేసి కాపాడింది కైక. అలాంటి కైకకి ఇస్తానన్న వరాలు 2 సున్నా చుట్టాను అంటావా? ఇప్పుడిప్పుడే కదా ఏది కోరితే అది తప్పకుండా ఇస్తాను అన్నావు, ఇంతలోనే తిప్పి చెబుతున్నావు. నీలాంటి రాజులందరికీ నీ వల్ల మచ్చ తప్పదు. పూర్వం శివి చక్రవర్తి పావురం కోసం ఏగకి తన శరీరం కండలు కోసి ఇచ్చాడు. ఒక గ్రుడ్డి బ్రాహ్మడు వరమడిగి కళ్ళు ఇచ్చేయమంటే ఇచ్చేశాడు అలర్కుడు. అందుకనే ఉత్తమ గతికి వెళ్ళాడతడు. దేవతలకి మాట ఇచ్చి యానాపాడు దాటాడు సముద్రుడు. అదిగో ఆ పూర్వుల నడత జ్ఞాపకం చేసుకో, అబద్ధమాడకు, శపథం నిలబెట్టుకో. దుర్మతి, ధర్మం విడిచిపెట్టాలనుకుంటున్నావు. రాముడికి రాజ్యాభిషేకం చేసి కౌసల్యతో కలకాలం కులకాలనుకుంటున్నావు. ధర్మం, అధర్మం, మంచి చెడ్డ ఈ దొంగ తిరుగుళ్ళు ఏవీ తెలియవు. నాకు వరాలిచ్చావు, శపథం చేశావు, దీనికి మరో మార్గం లేదు. రాముడికి అభిషేకం చేస్తావా? అయితే ఇప్పుడే నీ ఎదుట నువ్వు చూస్తూ ఉండగా
విషం తాగి చస్తాను. ఒక్క దినమైతే ఏం కాక జనం రాముడి తల్లికి నమస్కరిస్తూ ఉంటే చూసి ఈ ప్రాణం నిలుపుకోవడం కంటే చావడమే మేలు నాకు. మహారాజా, రాముడిని అడవికి పంపాలి, అది తప్ప ఏం చేసినా ఆనందం లేదు నాకు. భరతుడి మీద ఒట్టు పెట్టుకు చెబుతున్నాను ఈ మాట అంటూ నిక్కచ్చిగా చెప్పి ఊరుకుంది. గోలు గోలుమంటూ దుఃఖపడ్డాడు మహారాజు. మాట్లాడలేదు కైక. రాముడి అడవికి పోవాలి, భరతుడు రాజు కావాలి. కైక కోరిన ఈ పాడువరాలు దశరథుణ్ణి కుంగతీశాయి. విచారంతో అతడి ఇంద్రియాలన్నీ వ్యాకులపడిపోయాయి. నోట మాట రాలేదు. అశుభాలు పలుకుతున్న కైక వైపు ఉలుకు ఉలుకు చూస్తూ ఊరుకున్నాడతడు. పిడుగులా ఉంది కైక మాట. మహారాజు గుండె చెక్కలైపోతూ ఉంది. దుఃఖంతోనూ శోకంతోనూ తల్లడిల్లిపోయాడతడు. ఘోరమైన కైక పూనిక తాను చేసిన శపథము తలుచుకుని నరకేసిన చెట్టులా క్రింద ఒరిగిపోయాడు. పిచ్చివాడిలా అయిపోయాడు. సన్నిపాతం వచ్చినట్టు అయిపోయాడు. రోగం వచ్చినట్టు అయిపోయాడు. మంత్రం వేస్తే కదలలేని పాములా అయిపోయాడు. ఈ అనర్థం మంచిదని ఎవరు పట్టించారు నీ నెత్తికి? దీనంగా అన్నాడు మహారాజు. దయ్యం పట్టినట్టు జంకు కొంకు లేకుండా నా ముందు మాట్లాడుతున్నావు. లజ్జైనా లేకుండా ఉంది నీకు. లోగడ చిన్నదానివిగా ఉన్నప్పుడు నీకు ఈ పాడు బుద్ధి లేదు. ఇప్పుడెలా పుట్టింది ఈ విపరీతం? భరతుడికి రాజ్యం కావాలంటున్నావు. రాముణ్ణి అడవికి పంపమంటున్నావు. వరాలు కోరుతున్నావు. అసలు ఎందుకు నీకీ భయం పట్టుకుంది చెప్పు? భర్తనైనా నాకు లోకానికి భరతుడికి మంచి చేయాలని ఉంటే నా మాట విను. ఈ అభిప్రాయం వదిలిపెట్టు. నృశంసురాలా, పాప సంకల్పురాలా, నీచురాలా, దుష్టురాలా, నా వల్ల కానీ రాముడి వల్ల కానీ నీకు ఏ బాధ కలిగిందని భయపడ్డావు? అతడు నేను నీకు ఏం అపరాధం చేశామని? రాముడి కంటే కూడా భరతుడు ధర్మపరుడు కనుక నువ్వు ఎంత చేసినా అతడు మాత్రం రాజ్యం అంగీకరించడు. రాముణ్ణి వదులుకోడు. అయ్యో, అడవికి వెళ్ళు అని నేను అనగానే రాహు పట్టిన చంద్రుడిలా వెలవెలా పోతుంది నా రాముడి మొహం. ఇలా చూసేది నేను. స్నేహితులతోనూ మంత్రులతోనూ కలిసి ఆలోచించి నిశ్చయించాను. రాముడి అభిషేకం శత్రువులు చంపేస్తూ ఉన్న సేనలా నాశనమవుతున్న నా నిశ్చయం చూసి ఎలా సహించడం? రామాభిషేకం కోసం దేశ దేశాల రాజుల్ని పిలిపించాను. వాళ్ళు ఏమంటారు నన్ను? ఇక్ష్వాకు వంశం యువకుడు రాముడు చిరకాలం మహాబాగా రాజ్యం చేశాడయ్యా అని హేళన చేస్తారు. వృద్ధులు, గుణవంతులు, విద్వాంసులు ఎంతెంతమందో వచ్చారు. వాళ్ళందరూ రాముడు ఏడి అంటే ఏం చెప్పేది నేను? కైకకు వరమిచ్చాను, రాముణ్ణి అడవికి పంపాను అని ఉన్నదున్నట్టు చెప్పనా? అయితే అంతమందిలోనూ రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని అన్నానే, అది అసత్యమైపోదు. రాముణ్ణి అడవికి తోలేయడంతో కౌసల్య ఏమంటుంది నన్ను? ఆమెకి ఇలాంటి అపకారం చేశాక ఏమని బదులు చెప్పేది? దాసీలా సేవ చేసింది ఆమె నాకు. చెలికత్తెలా మసులుకుంది నా దగ్గర. భార్యలా, అక్క చెల్లెళ్ళు, తల్లిలా ఆదరించింది. నా రాముణ్ణి కన్నది. ఎప్పుడు ప్రియంగానే మాట్లాడుతుంది. నీ కోసమని, నువ్వు మొహం ముడుస్తావని
ఆమెకి ఎన్నడూ తగిన సత్కారం చేయలేదు నేను. నీకు చేసిన మంచంతా ఇలా దుర్బుద్ధితో తుడుచుకుపోయింది. కాయిలా మనిషి అసత్యం చేస్తే ఏమవుతుంది? అదిగో అలా అయ్యింది నా బతుకు. రాముణ్ణి అడవికి పంపడం చూసి సుమిత్ర ఏమనుకుంటుంది? భయపడిపోతుంది. నన్ను నమ్మకూడదని నిశ్చయించుకుంటుంది. రాముడు అడవికి వెళ్ళడము, నేను హరి అనేయడము ఒక్కసారే వింటుంది. సీత దుఃఖంతో కుంగిపోతుంది. ఇది తలుచుకుంటేనే చెక్కలైపోతుంది నా గుండె. హిమాలయం దగ్గర కిన్నరుణ్ణి పోగొట్టుకున్న కిన్నరిలా నా కోసం ఏడుస్తూ ప్రాణం వదిలేస్తుంది సీత. రాముడు అడవికి బయలుదేరడము, సీత గోలు మనడము చూసి బతకలేను, చచ్చిపోతాను. నువ్వు ముండమోస్తావు, కొడుకుతో రాజ్యమేలుకుంటావు. రాముడు అడవికి వెళితే నిమిషమైనా బతకను. నీ అందం చూసి మంచిదానివనుకున్నాను. మనిషి విషం కలిసిన సారాయిని తరువాత తెలుసుకున్నట్టు ఇప్పుడు తెలుసుకుంటున్నాను. కపటంగా మంచి మాటలాడి మైమరిపించావు. కిరాతుడి పాట పాడి లేడిని వల్లో వేసుకుని చంపినట్టు ఇప్పుడు నా ప్రాణాలికే ఎసురు పెట్టావు. ఆడదాని కోసం కొడుకుని అడవికి పంపిన నన్ను చూసి కళ్ళు తాగిన బ్రాహ్మణ్ణి తిట్టినట్టు వీధి వీధినా తిట్టివేస్తారు పెద్దలు. అబ్బా, భరించలేని దుఃఖం ఇది. నువ్వు ఇంత మాట అన్నాక కూడా పోకుండా ఉంది ఈ ప్రాణం. ఏం దారి, ఎంత కష్టం. ఇదంతా గత జన్మలో చేసి పెట్టుకున్నాను, అంతే. దీనికి తిరుగులేదు. పాపిష్ఠురాలా, తెలియక మెడకు తగిలించుకున్న ఉరితాడులా నిన్ను మెడకి కట్టుకున్నాను. ఇన్నాళ్ళు కాపాడాను. ఉరిత్రాడు ప్రాణం తీసినట్టే నువ్వు ప్రాణం తీస్తున్నావు. ఇన్నాళ్ళు నీతో క్రీడించాను. నువ్వు నా మృత్యువుని కానలేకపోయాను. చిన్న పిల్లాడు ఒంటరిగా నల్లతాచు పెట్టుకున్నట్టు నిన్ను చేపట్టాను. రాముడు మహాత్ముడు, నేను దుర్మాత్ముణ్ణి. కన్న తండ్రి వల్ల కలిగే సుఖం లేకుండా చేశాను. లోకం దుమ్మెత్తి పోస్తుంది నన్ను. ఒక ఆడదాని కోసం దశరథుడు కన్న కొడుకుని అడవిపాలు చేస్తున్నాడు అని ఆడిపోస్తుంది. మూర్ఖుడు, కాముకుడు అని తిట్టిపోస్తుంది. అవును, అనవలసిందే, మరి తిట్టవలసిందే నన్ను. వ్రతాలు చేసి బ్రహ్మచర్యం చేసి గురువుల శిక్షణలో ఉండి కష్టపడ్డాడు రాముడు. ఇంతవరకు సుఖమన్నది ఎరుగడు. తీరా సుఖపడవలసిన సమయం వచ్చేసరికి మరింత కష్టం వచ్చి పడింది అతడి మీద. నా మాటకి మారు మాట్లాడడు కన్న తండ్రి. అడవికి వెళ్ళబోయి అంటే మంచిది అంటాడే కానీ అడ్డు చెప్పడు. అడవికి వెళ్ళు అని నేను అనగానే వెళ్ళను అని అతడు ఎదురు చెబితే బాగుండును. నాకు అది ప్రియంగా ఉండేది. కానీ అలా ఎన్నడూ అనడు మా బాబు. అదే బాధగా ఉంది నాకు. కల్లా కపటం లేని తండ్రి నా రాముడు కనుక ఇష్టం లేకుండా నేను అంటున్నానని తెలుసుకోలేడు. అడవికి వెళ్ళు అనగానే సరే అని ఒప్పేసుకుంటాడు. తల వంచుకు వెళ్ళిపోతాడు. రాముడు అడవి లోకమంతా నన్నొచ్చి అంటుంది. మృత్యువు నన్ను క్షమించదు. యమలోకానికి పట్టుకుపోతుంది. తప్పదు, నేను చస్తాను. రాముడు అడవుల పాలవుతాడు. ఆ తరువాత నా వాళ్ళని ఇంకా ఏం కష్టాల పాలు చేయదలుచుకున్నావో నువ్వు. రాముడు అడవి పాలవుతాడు. నేను హరి అనేస్తాను. కౌసల్య కళ్ళు మోస్తుంది. లక్ష్మణుడు మరి బతకడు. శత్రుఘ్నుడు అంతే అవుతాడు. ఇక సుమిత్ర మాత్రం జీవిస్తుందా?
ఇంతమందిని పొట్టలో పెట్టుకుని కైకా నువ్వేం సుఖపడు. కలకాలం నుంచి మంచికి పేరు పడ్డది ఇక్ష్వాకు కులం. ఇప్పటిదాకా ఏ క్షోభ లేకుండా ఉంది. నేను రాముడు వెళ్ళిపోయాక ఆకుల పాటుతో రాజ్యం ఏలుకుంటావు నువ్వు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. రాముడు అడవికి పోవడం విని భరతుడు సంతోషపడ్డాడో, నేను చచ్చిపోయాక నా అంత్యక్రియలు మాత్రం అతడు చేయకూడదు. దుర్మార్గుడా, పగపట్టిన పాములా ఉన్నావు. ఇప్పుడైనా మించిపోలేదు. రాముణ్ణి దయచూడు. రాముడు అడవికి పోతాడు. నేను కళ్ళు మూస్తాను. ముండమోపి కొడుకుతో రాజ్యమేలుకుంటావు నువ్వు. రాజు కూతురి రూపంలో నా ఇంట్లో ఉన్న అనర్థం నువ్వు. అంచేత పాపం చేసిన వాడిలాగా అపకీర్తి తప్పదు నాకు. లోకం ముందు పరిభవమున్నో తప్పదు. అందరి ముందు తేలిక అయిపోయాను. రాముడు రాజు రథాల మీద తిరిగాడు. గుర్రాల మీద, ఏనుగుల మీదే కాని నడిచి ఎరగడు కన్న తండ్రి. కీకారణ్యంలో కాలి నడకని ఎలా తిరుగుతాడు? ఇప్పుడు కుండలాలు వేసుకున్న వంటవాళ్ళు వేలయ్యేసరికి నేను ముందు అంటే నేను ముందు అంటూ వంట చేసి ప్రశస్తమైన అన్నపానాలు సిద్ధం చేసి పెడతారు మా బాబుకి. అలాంటిది ఇప్పుడు అడవిలో వగరు, చేదు, కారం, అడవి పదార్థాలు ఎలా తిని బతుకుతాడు? దివ్యమైన బట్టలు కట్టుకుని మెత్తటి హంస తూలికా తల్పాల మీద పడుకునే రాముడు కాషాయాలు కట్టుకుని నేల మీద ఎలా గడుపుతాడు? రాముడు అడవికి వెళ్ళడము, భరతుడు అభిషేకం కావడము, దారుణమైన ఈ దుర్బుద్ధి ఎవరు నూరిపోశారు? ఆలోచించకుండా నీకు సహజంగా చాప కింద నీరులా పనిచేసి కీడు చేయడం స్త్రీల స్వభావం. ఎప్పుడూ స్వార్థపరులే స్త్రీలు. అయితే అందరినీ ఆ మాట అనలేరు. భరతుడి తల్లి మాత్రం అంతటిది. అవునా? దుష్టబుద్ధి, స్వార్థపరురాలా, నిర్దయురాలా? నేను ఏ అపరాధం చేశాను నీకు? నా రాముడు మాత్రం ఏం చేశాడు? ఎందుకని నన్ను చంపుకు తినాలని సంకల్పించావు? తండ్రులు కుమార్లని వదిలేయవచ్చు. అనురాగంతో ఉన్న భర్తలు భార్యల్ని విడిచిపెట్టవచ్చు. కానీ రాముణ్ణి వదిలి నేను అతడికి కష్టం కలిగిస్తే మాత్రం ప్రపంచం సహించదు. నా మీదే విరుచుకుపడుతుంది. దేవకుమారుడిలా ఉంటాడు రాముడు. సహజంగానే అందమైన వాడు. అలంకరించుకుని అతడు నా దగ్గరికి వస్తే ముసలితనం పోయి నిజంగా యవ్వనం వచ్చినట్టు ఉంటుంది నాకు. సూర్యుడు లేకపోయినా లోకం నడవవచ్చు. ఇంద్రుడు వాన కురవకపోయినా బాధ లేకపోవచ్చు. కానీ రాముడు అడవికి వెళ్ళడం చూస్తే మాత్రం ఒక్క ప్రాణి కూడా లోకంలో బతకదని నా నమ్మకం. కైకా, నా వినాశనం కోరుతున్నావు. పగపట్టి మృత్యువులా ఉన్నావు. ఇంతకాలం కళ్ళు మూసుకుని నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను. విషసర్పం నువ్వు. తెలియక ఇన్నాళ్ళు ఒళ్ళో పెట్టుకు కూర్చున్నాను కనుకనే ఇప్పుడు కాటు వేశావు. చస్తున్నా. నేను పోతాను. రాముడు పోతాడు. లక్ష్మణుడు పోతాడు. నువ్వు నీ కొడుకు బంధువులందరినీ చంపి పట్నాలు పల్లెలు పాలించండి. నా విరోధులు సంతోషించని నృశంసురాలా సమయం చూసి చంపుతున్నావు. భార్య ఉండవలసిన హద్దు దాటి మాట్లాడుతున్నావు. నీ పళ్ళన్నీ పగిలిపోయి రాలిపోమంట. చెడ్డ మాట, రవంత అప్రియమైన మాట అని ఎరగడు రాముడు. పరుషంగా మాట్లాడడమే తెలియదు.
మా నాన్నకి గుణవంతుడని నేనే కాదు ఆబాల గోపాలము పొగుడుతారతన్ని. అడవిలో అతడిలో ఏ దోషం చూశావని అడవికి పంపమంటున్నావు? కైకేయి రాజవంశంలో తప్పు పుట్టావు. పాపాత్మురాలు. ఏడు మెత్తుకో, కోపంతో మండిపో, 1000 ముక్కలై పగిలిపో. ఏమైనా కాని దారుణమైన నీ మాట వినను. నా చావు నేను తెచ్చుకోను. తేనె పూసిన మంగలి కత్తివి నువ్వు. పైకి తీపి, లోపల విషం నీ మాటలు. నా కులానికి ధూమకేతువు నువ్వు. నా ప్రాణానికి ఎసరు పెట్టావు. నువ్వు బతికి ఉండడం చూడలేను. నేను బతకను. ఇక సుఖమెక్కడిది నాకు? రాముడు లేకుండా ఆనందం లేదు. చూడు దేవి, ఇప్పుడైనా మాట మన్నించు. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ మొండి పట్టు వదిలిపెట్టు. ప్రసన్నురాలివి కా అంటూ ఎన్నో విధాల బతిమిలాడాడు. అంత మహారాజు ఆడదాని ముందు అనాథుడిలా ఏడ్చాడు. ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. ఆమె తప్పించుకుంది. జబ్బు మనిషి పడిపోయినట్టు తూలిపడిపోయాడు దశరథుడు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 12వ సర్గ. ఆ రాత్రి కాలరాత్రి. 13వ సర్గ. ఆ రాత్రి కాలరాత్రి. తగని విధంగా కింద పడిపోయాడు మహారాజు. తగని దుఃఖంతో కుమిలిపోతున్నాడు. పుణ్యం తరిగిపోయి దేవలోకం నుంచి కింద పడిన యాయాతిలా ఉన్నాడతడు. చూసింది కైక. తన ప్రయోజనమే తాను చూసుకుంది. నిందకి పిసరంత లక్ష్య పెట్టలేదు. మహారాజు గుండె పగిలిపోయినట్లు మళ్ళీ మళ్ళీ అవే వరాలు కోరింది. ఏమిటి మహారాజా ఈ భూకరింపులు? సత్యవాదివి కదా, దృఢవ్రతుడివి కదా, నాకు ఇస్తానన్న వరాలు ఇవ్వకుండా ఈ మంకు పట్టేమిటి అంట అంది. ఈ మాట విని కోపం పట్టలేకపోయాడు మహారాజు. ముహూర్త కాలం విలవిలలాడాడు. నేను చస్తాను. రాముడు అడవికి పోతాడు. నీ కోరిక తీర్చుకో, సుఖపడు. అన్యాయురాలా దౌడుగురాగి అయ్యో స్వర్గానికి పోయినా దుఃఖం తప్పదు నాకు. రాముడి కుశలం అడుగుతారు దేవతలు. చీ అంటారు నన్ను. ఎలా సహించను ఇది? కైకకి వరాలిచ్చాను కనుక సత్యం కోసం రాముణ్ణి అడవికి పంపాను అని చెప్పుదునా? అయితే అతడికి అభిషేకం చేస్తాను అన్నమాట అబద్ధం కాదు. దశరథుడు సత్యవాద. కొడుకుల కోసం నానా పాట్లు పడ్డాను. అంత శ్రమపడి మహాబాహుడైన రాముణ్ణి కన్నాను. దుర్లభుడైన కొడుకుని కన్నాను. ఇప్పుడు వదులుకోనా? ఎలా? సూర్యుడు నా రాముడు సమస్త విద్యలు సాధించాడు. నా తండ్రి క్రోధం జయించాడు. క్షమాపరుడు. పత్రాల్లాంటి నేత్రాలు మా బాబువి. అడవికి పంపేసేదా అతన్ని? ఎలా? నల్ల కలవల రంగు నా రాముడు. పొడవాటి బాహుడు. మహాబలవంతుడు. అందాల కుప్ప. అడవి పాలు చేసేదా? ఎలా? ధీమంతుడు నా రాముడు. సుఖమే అనుభవించదగ్గవాడు. దుఃఖానికి ఎంత మాత్రమూ తగడు. అతడు మొహం వెలవేస్తే ఎలా చూసేది? ఓహో, నా రాముడు దుఃఖపడకూడదు. అతడికి దుఃఖం రాకముందే నేను చచ్చిపోవాలి. అవును, అదే నాకు హాయి. నృశంసురాలా, పాప సంకల్పురాలా కైక. రాముడు నా ప్రాణం. రాముడు సత్యపరాక్రముడు. అతడు అడవికి వెళ్ళాలని ఎందుకు పట్టుపడుతున్నావు చెప్పు. దీనివల్ల అనరాని అపకీర్తి, నాకు చెప్పలేని అవమానం అంటూ
ఆరాటపడిపోయాడు. కొట్టుమిట్టాడిపోయాడు. ప్రొద్దు గూకిపోయింది. రాత్రి ముంచుకు వచ్చింది. వెన్నెల దూరింది. పుచ్చ పువ్వులా వెన్నెల కాసింది. లోకమంతా ఆనందముగా ఉంది. దశరథుడికి మాత్రం ఆ రాత్రి కాలరాత్రిలా ఉంది. దుఃఖంతో కుమిలిపోతున్నాడతడు. ముసలి మహారాజు వేడి వేడి నిట్టూర్పులు తీస్తున్నాడు. కాయిలా మనిషిలా ఆకాశం చూస్తున్నాడు. రాళ్ళు కరిగినట్టు దుఃఖపడుతున్నాడు. నక్షత్రాల నిశిరాత్రి ఇలాగే ఉండు. తెల్లవారకు దయచూడు. చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. లేదా శీఘ్రంగా ఇప్పుడే తెల్లవారు. ఈ క్రూరురాలు నిర్దయురాలు కైక మొహం చూడను. కళ్ళు మూస్తాను. కైక వైపు తిరిగాడు మహారాజు. చేతులు జోడించాడు. మళ్ళీ బతిమిలాడాడు. దేవి, మంచిదానివి కదూ. ఇన్నాళ్ళు పాదువృత్తితో గడిపాను. పైగా మహారాజుని. దీనంగా ఉన్నాను. నీ ఆధీనంలో ఉన్నాను. కాటికి కాళ్ళు చాచుకు కూర్చున్నాను. కనికరించు. రాముడికి అభిషేకం చేస్తానని రహస్యంగా అనలేదు. రాజులందరి ముందు అన్నాను. మంచి పిల్లవు కదూ, అనుగ్రహించు. బాధ పెట్టకు. దేవి, నల్లటి అందమైన కళ్ళు నీవి. అలక విడిచిపెట్టు. ఈ రాజ్యం నీదే. నువ్వే రాముడికి ఇయ్యి. కీర్తి సంపాదించు. ఏం చక్కని మొహం నీది. ఏది ఇటు చూడు. అందమైన చూపు నీది. కైక రాముడికి రాజ్యం ఇస్తే భరతుడు సంతోషిస్తాడు. మళ్ళీ మళ్ళీ కాళ్ళావేళ పడ్డాడు మహారాజు. ఏడ్చాడు. మొత్తుకున్నాడు. కన్నీళ్లు కార్చాడు. ఏడ్చి ఏడ్చి అతడి 2 కళ్ళు ఎర్రబడ్డాయి. వినలేదు కైక. కఠినాత్మురాలు కైక. పట్టిన పట్టు వదలలేదు. అంతవరకు ఎంతో అనుకూలంగా ఉండేది ఆమె. ప్రియురాలుగా ఉండేది. ఇప్పుడు కొడుకుని అడవికి పంపమంటూ ఉడుంపట్టు పట్టింది. ఏం దారి. మళ్ళీ మూర్ఛపోయాడు మహారాజు. కింద పడిపోయాడు. మంచి మహారాజు దశరథుడు. అలా ఘోరమైన దుఃఖంతో అతడు వేడి వేడి నిట్టూర్పులు వదులుతూనే ఆ రాత్రి కాలరాత్రిలా గడిచిపోయింది. వల్లున తెల్లవారింది. వైతాళికులు వేడుకొలుపు పాడారు. అవన్నీ ఆపేశాడు మహారాజు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 13వ సర్గ.